హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని 5 నిమిషాల మీతో నేను పంచుకోబోతున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. గమనించాలి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా చాలామంది విచ్చలవిడితనంగా ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన అంటే చాలామంది వారి జీవితాల్లో ఏదో మేము అడుగుతున్నాం కదా, నాకు డబ్బులు ఇమ్మని అడుగుతున్నాను, లేకపోతే ఆస్తిని ఇమ్మని అడుగుతున్నాను, అంతస్తుని ఇమ్మని అడుగుతున్నాను అని వేషధారుల ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. వేషధారుల ప్రార్థన నీకు మంచి పని కాదు. నువ్వు గమనించాలి, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. గమనించాలి, పరిచయుడు అంటాడు, నేను ఇదిగో నీకు దశమభాగం ఇస్తున్నాను, కృతజ్ఞత ఇస్తున్నాను ప్రభువా, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు నీకు ఇస్తున్నాను, ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నాను, నా ప్రార్థన వింటావా? ఇదిగో ఏమి ఇవ్వలేనటువంటి సుంకరి ప్రార్థన వింటావా? అయితే సుంకరి ప్రార్థన ఏంటి లెక్కని? శుంకరిని తలంచి మాట్లాడడానికి గల కారణం ఏంటి? శుంకరి ప్రార్థన అసలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, శుంకర్ అంటాడు, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను యోగ్యుడను కాను అంటాడు. మీరు గమనించాలి ప్రియులరా, ఆకాశం వైపు కన్నులెత్తడానికి మనం యోగ్యులము కాము. మనము సృష్టించబడాలా, ఆయన మనలను సృష్టించాను. మనము పుట్టించబడాలా, ఆయన మనలను పుట్టించను. మనం గమనించాలి, సృష్టించబడలేనటువంటి నీకు ఒక అధికారము అనేది ఉందో లేదో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఒక అధికారం నీకు కావాలి అని అంటే యేసయ్య మాటను వినాలి. అందుకని అంటాడు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, ఎవడు ఇవ్వలేదు కదండి. చాలామంది పాస్టర్ గారి దగ్గర కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటారు. నేను ఇలా చేశానండి, అలా చేశానండి, ఎవడు ఏమి చేయట్లేదు, చేయలేనోడు మాట గొప్ప, మీకు మాట్లాడితేనే గొప్ప, చేసినోడు మంచోడు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాగే దేవుని దగ్గర కూడా నీ ప్రార్థన ఇలాగే ఉంటుంది చాలాసార్లు. ప్రభువా, అవతల వాళ్ళు ఏమీ చేయరు కానీ వాళ్ళకేంటి బోళ్ళంత డబ్బు వచ్చింది, వాళ్ళకేంటి బోళ్ళు లాస్ట్ వచ్చింది, నేను ఎన్నో చేస్తాను, నాకేమీ లేదండి. ప్రభువా, నీకు పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది, జ్ఞాపకం చేసుకో. పరలోకమందు నీవు ఆశీర్వదించబడుతున్నావు, జ్ఞాపకం చేసుకో. అందుకని నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నీ తలుపు వేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు, యేసయ్యా ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను యోగ్యుడను కాను, పాపిని, దౌర్భాగ్యుడను, ఎన్నిక లేని వాళ్ళను, ప్రభువాని పిలవడానికి యోగ్యత లేనివాడను, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోని ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని సుంకరి వలె నువ్వు తగ్గించుకునే జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అడగమంటున్నా ప్రభు. కాబట్టి దేవుని యందు నువ్వు నిలిచున్నప్పుడు, నీకు ఏది ఇష్టమో ప్రభువుని అడుగుతున్నప్పుడు, రహస్యమందు చూస్తున్నా నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది. ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటావు. భయపడొద్దు, వేషధారుల ప్రార్థన విడిచిపెట్టు. రహస్యమందు యేసయ్య చెప్పినట్టుగా ఆ మంచి ప్రార్థన చే నీ జీవితంలో దీవించబడుదువుగాక. ఆమేన్.